మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2024 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి స్తోత్రాలు నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వీళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఎటువంటి సమయం మంచిది, ఈ సమయం మంచిది అవునా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ ఈ మాసంలో చూసుకుంటే 15 తారీఖు నుండి, అంటే ఇక్కడ మనకి మార్చి 15న కుజుడు మకరం నుండి కుంభంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే 14వ తారీఖున రవి కూడా కుంభంలోంచి మీనంలోకి, అలాగే గురువు మేషంలోను, రాహు వచ్చి మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు 7వ తారీఖున మీనంలో ఉండి, అంటే అంతకు ముందర ఉన్న ఏదైతే బుధుడు ఉన్నాడో కుంభంలో ఉన్న బుధుడు 7వ తారీఖున మీనంలోకి వెళ్ళి అక్కడ నుండి 25 తారీఖు మార్చున ఆయన మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభంలోను, తదనంతరం ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చంద్రుడు కూడా స్వాతి నక్షత్రంలో తులారాశితో మొదలయ్యి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితో ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు. ఈయన కుంభరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఈ మాసం అంతా కూడా దీని తర్వాత ఈయన తను ఉచ్చక్షేత్రమైన మీనంలోకి ఈ మాసాంతానికి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు రవి మరియు అంటే ఇక్కడ శని కుజులను వీళ్ళన్నిటినీ కూడా దాటుకుని ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది పాపగ్రహాలతో కలిపి. కాబట్టి కాస్త వీడి ప్రభావం అనేది ఆర్థిక పరంగా వీళ్ళ మీద పడ్డం అనేది జరుగుతుంది. అందులోనూ వీళ్ళకి ముఖ్యంగా చెప్పుకున్నప్పుడు ఈ వృషభ రాశి వారికి ద్వితీయాధిపతి అంటే కుటుంబాధిపతి, అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ధనాధిపతి అయిన బుధుడు కూడా ఈ నెల మార్చ్ 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు కూడా ఈయన నీచ స్థానంలో సంచారం చేయడం ఎప్పుడైతే జరుగుతుందో, కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఈయన ఈ బుధుడు కూడా వీళ్ళకి పంచమాధిపతి కూడా అయ్యాడు. ద్వితీయాధిపతితో పంచమాధిపతి, అంటే పంచమాధిపతి వచ్చేటప్పటికి సంతానము, అలాగే మనకి ప్రేమ వ్యవహారాలు, క్రియేటివిటీ, ఇలా రాజకీయం, ఇలా చెప్పుకుంటూ వెళితే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగం, వివాహ విషయాల్లో వాటిలో నిర్ణయాలు ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ సంతానానికి సంబంధించి అంటే సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఏవైతే కృత్రిమంగా సంతానాన్ని పొందాలనుకుని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న వ్యవహారాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ శని వీళ్ళకు యోగకారకుడైనా కూడా ఈయన దశమంలో సంచారం చేయడం, దాని తర్వాత ఈయన అంటే మాసంలో వీళ్ళకి సగం వరకు, ప్రథమార్థం వరకు రవి కూడా వీళ్ళకి దశమంలో ఉండి తర్వాత ఏకాదశంలోకి వీళ్ళకి మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రాజకీయ పరంగాను ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ అంటే ఇక్కడ రవి కూడా వీళ్ళకి ఈ చతుర్థాధిపతి రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అయితే ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్న దశమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శుభాశుభ ఫలితాలు రవి ఇచ్చేవి కూడా మిశ్రమంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ కాస్త శ్రద్ధ అనేది
తప్పకుండా వ్యవహరించి తీరాలి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క మార్పు ఉంటుందో, అంటే ఈ కుజుని యొక్క మార్పు, ఈ రవి కుజుల యొక్క కలయిక ఎప్పుడైతే ఉంటుందో, కాస్త ఎదర వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఖర్చుల విషయాల్లో కావచ్చు, హాస్పిటలైజేషను ఇలాంటి విషయాల్లో కాస్త ఆర్థిక పరంగాను ఏ రకంగానైనా సరే ప్రతి దాని కూడా అనుకున్న వెంటనే పని అయిపోకుండా ఏదో రకంగా దానివల్ల కాస్త మానసిక ప్రశాంతత కోల్పోయి, అంటే ఏదో ఒక గొడవ కావచ్చు, వివాదం కావచ్చు, లేదా ఒక లాంగ్ అంటే ఒక చాలాసేపు డిస్కషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరిగి అప్పుడు నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా ఎక్కడైనా ప్రాపర్టీ కొనే విషయాల్లో కానీ అమ్మే విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది. మొత్తం మీద ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, లేదా విదేశీ ద్వారా ధనం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ఈ యొక్క ఏదైతే వృషభ రాశి వారు ఉన్నారో, ఈ వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు ఈ మాసంలో పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, వీళ్ళకి కుదిరితే గోసేవ ఏదైనా చేసుకోవడం ద్వారా కొంతవరకు వీళ్ళకి ఈ తీవ్రత అనేది తగ్గే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. ఇప్పుడు మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ప్రతి రాశికి కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి మీద కొన్ని లక్షల మంది ఆ యొక్క రాశి మీద జన్మించి ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగానే ఉంటుందా అని చూసుకుంటే, చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అంటే కొన్ని కామెంట్స్లో పెట్టినప్పుడు కానీ మనకేమవుతుందంటే, మీరు బాగుంది అని చెప్తున్నారు, మాకేమో ఇక్కడ బాగాలేదని, కొంతమంది మీరు బాగాలేదు అంటున్నారు, ఎందుకు ఇలా బాగాలేదు అని, కొంతమంది ఇలా అంటే మనం చెప్పిన దానికి కొంత వాళ్ళు బాగుందని, వాళ్ళకి బాగాలేదని, బాగాలేదన్న వాళ్ళు బాగుందని ఇలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, గోచారంలో ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది 30% మాత్రమే ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 40 నుంచి 50% పుట్టిన జనన సమయానికి అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జన్మ జాతకంతో పాటుగా గోచార ఫలితాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పుట్టిన సమయానికి గ్రహస్థితులు వాటి వీక్షణ ఎన్ని డిగ్రీల మీద ఉన్నాయి, శుభగ్రహ వీక్షణ ఉందా లేదా, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే గోచారంలో కూడా మనకి ఒక్కొక్క గ్రహం మారుతున్నప్పుడు ప్రతి గ్రహము కూడా ఈ ద్వాదశ రాశుల్ని చుట్టి వస్తుంది. మారుతున్నప్పుడు ఒక్కో గ్రహము ఆ సమయానికి శుభ ఫలితాలను ఇస్తుంటే ఇంకొక 2-3 గ్రహాలు కొంత అశుభ ఫలితాలను ఇస్తాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శుభాశుభ ఫలితాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో. కాబట్టి మనకి ఈ యొక్క జన్మజాతక ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు, అది అలాగే వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం, అంటే ఒక మంచి చేంజ్ రావాలనుకుని మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ గోచార ఫలితాలనే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో పుట్టిన సమయం అది ఉంటుంది కదా, డే టు టైము, అలా లేని వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నామ బలంతోనైనా, అంటే వాళ్ళ యొక్క పేరు బలంతోనైనా సరే చూపించుకుని, దగ్గరలో మీకు తెలిసిన దైవజ్ఞులు ఎవరైనా ఉంటే, జ్యోతిషులు ఉంటే వాళ్ళకి చూపించుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఓన్లీ గోచార ఫలితాలను మాత్రమే బేస్ చేసుకుని కొత్తగా మార్పులు అవేమి తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి దీంతోపాటు అవి కూడా చూసుకోవాలి. కాబట్టి దీనికి తగ్గ పరిహారాలు కూడా పాటించాలి. అవి పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే వ్యక్తిగతంగా మీకు చెప్పే ఏదైనా రెమెడీస్ కావచ్చు, ఏవైనా సరే కొంత దైవబలం ద్వారా కూడా ఈ మనకి జాతకంలో ఉండే వ్యతిరేకతలను కానీ, లేకపోతే మనకు ఉండే అప్పుడున్న పరిస్థితిగతుల వల్ల మనకు వచ్చే సమస్యల నుండి కానీ మనం బయటపడడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.